సాయి ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాము. ఇంకా బయట క్లైమేట్ మామూలు గాలి దుమ్ము దుమారం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కరెంటు పోయి రావడం కానీ సో చిన్న చినుకులు పడ్డం కానీ అసలు అలా చిన్న గాలి చినుకులు అనమాట. ఇంకా ప్రమిలో వంట చేసుకుంటానని చెప్పేసి వంట గదిలోకి అయితే వెళ్ళింది. సో ఇంకోటి ఏంటంటే కరెంట్ ఉన్నాకనే వంట చేసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది. ఎందుకంటే కరెంట్ లేకపోతే వంట చాలా చేసుకోవడం ఇబ్బంది, ఆడవాళ్ళకి తెలుసు అది. అంటే ఇందాక నేను కరెంట్ పోతుంది నేను వంట చేసుకున్నానంటే తను అనే నమ్మడే అట్లనే జరిగింది అనమాట. తను చెప్పింది లేదో 10 నిమిషాలకి కరెంట్ పోయింది. అయింది అరవంట అన్నం అయితే అయ్యేదే. వంకాయ కూడా తాలింపు అయితే వేసేనా, కొంచెం అంత కారం వేసి ఇంకా మనం ధనియాలు అవన్నీ అయితే దంచింది ఉన్నది కదా అవన్నీ అయితే వేస్తే కొన్ని నీళ్ళు వేస్తే ఉడుకుతుంది. ఆల్మోస్ట్ వంట అయితే ఇంకా అయిపోయినట్లే. నో ప్రాబ్లం కదా. నో ప్రాబ్లం. ఎట్లా వస్తుంది రే ఎందుకు అరుస్తున్నామా? అరుపుకు మాత్రం నోటికి అదుపు లేదు చూడండి. అరవాలంటే అరవాడు మేము ప్రైజ్ స్పెషల్. చూడడానికి చిన్నగా ఉంది కానీ అల్లరి మాత్రం మామూలు అల్లరి కాదు. చెప్పు డాడీ ఇట్లా హాయ్ చెప్పు, ఇక్కడ చెప్పు హాయ్. అది చూడు నువ్వు హాయ్ చెప్తావని మీ అమ్మడు అని నవ్వుతా చూస్తుందాడ. నువ్వేమో హాయ్ చెప్పు. ఈ మధ్యన తను ఏమన్నా పొరపాటు చేసింటది కదా, ఇట్లా పెట్టుకొని సిగ్గు పడుతుంది. ఇంకా లోపల పోయి దా పెట్టుకోవడం అట్లా చేస్తుంది. ఇంకా రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనమాట, పశ్చాత్తాపం. ఇప్పుడు చూడండి ఇట్లా సాయంత్రం అయితే వాళ్ళ తాత ఇంట్లోకి వచ్చి అన్నం తిన ఇప్పుడే పొద్దుగాల తింటానమ్మా నాకు ఆకలి అవుతుంది అంటే వేసేసి నీకు కూడా వేస్తాను వేడి వేడి అన్నము వేసరి ములుకుని చూడు. వాళ్ళ తాత కొబ్బరి నూనె అమ్మా మన్నే కదా కటింగ్ చేసుకొచ్చిందంటే చేతికి వాళ్ళ తాత వేసే కొద్దీ వేసుకునేది కదా ఎట్లా గారిని చూడగా అంటించుకుంటున్నాను. ఈ రోజు రేపు సేవలు చేయడానికి మేము ఉన్నాం కదరా ప్రైజీ. ఒరే దొంగ అల్లరి కిడ్ ప్రైజీ. నువ్వు అమ్మ బిడ్డ నాన్న బిడ్డ. నువ్వు నా బిడ్డ కాదులే. ప్రశస్త అక్క ప్రిన్స్ అక్క ఒకటే నా బిడ్డ. కాము ఇడి అసలు ఊపుకునే ఉంటుంది. నాకు కూడా కామాజుడు ప్రైజీ ఊపు. చూడు చూడు అమ్మ కళ్ళు లేదు పడింది చూడమ్మా. చూడమ్మా కారం చూడుగా. అబ్బా ఈడ ఇంటి చూడు కారం అయిండే ఊపు మరి ఇట్లా. ఏడొచ్చిరే. ఇవి వచ్చేసి మిరపకాయలు అనమాట, పండు మిరపకాయలు. అయితే మా అత్త అయితే మజ్జిగ మిరపకాయలు చేయాలని అయితే తీసుకొని అయితే వచ్చింది. ఇంక దాంట్లోనైతే ఇవి కొంచెం దూరంగా మాగేవే, అందుకనేసి సపరేట్ మనం ఏమన్నా పప్పులోకి కానీ మనము చట్నీలోకి కానీ వాడుకుందామని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే ఏరైతే పక్కకైతే పెట్టామన్నమాట. ఇంకా కొన్ని మజ్జిగ మిరపకాయలు అయితే చేస్తామని చెప్పాను కదా, అవి కూడా ఈరోజు రాత్రికి అయితే ఉప్పు వేసి అయితే మా అయితే గీకింది. ఇట్లా మధ్యలోనైతే గీకి పెడతారు కదా అట్లా పెట్టింది అనమాట. తర్వాతకైతే మనం మజ్జిగ చేసుకాసి అయితే మజ్జిగలో రాత్రి అంతా నానబెట్టి పొగలంతా ఆరబెట్టాలన్నమాట. అట్లయితే చేస్తాము. అవైతే చాలా మంది చల్ల మిరపకాయలనే అంటారు, మా సైడ్ అయితే మజ్జిగ మిరపకాయలనే అంటారు. అవి పప్పు అన్నంలోకి కానీ గోంగూర పప్పులోకి కానీ ఇంకా భక్ష్యాలు చేస్తాం కదా, భక్ష్యాల్లోకి చారన్నం చేస్తాం కదా, చారన్నంలోకి కానీ బాగా చాలా టేస్ట్ ఉంటావు అనమాట. అందుకనేసి మా అత్త ఈసారి నేను సొండిలన్నీ ప్రిపేర్ చేస్తే మా అత్త మజ్జిగ మిరపకాయలు కూడా చేద్దామని మజ్జిగ మిరపకాయల కోసం అయితే మిరపకాయలు తీసుకొచ్చేదా. వాటిలోని ఇవి ఎర్రగా మాగినందుకైతే పక్కకైతే పెట్టి ఈ పప్పులోకి కానీ మన చట్నీలోకి కానీ అని సపరేట్ తీసి పెట్టాము. ఇంకా కొన్ని అయితే మా అయితే ఉప్పు వేసి అయితే బాగా చేసేదే. దాంట్లోకి అయితే మజ్జిగ తెచ్చి రాత్రి అంతా బాగా చిలికి మజ్జిగలో బాగా నానబెట్టాలన్నమాట. అట్లా 3 రోజులు నానబెట్టి ఆరబెట్టేది, 3 రోజులు అట్లా చేస్తే బాగా ఎండుతాయి. పండగ కూడా ఒక వారం ఉంది, 7 రోజులు ఉంది. ఇంకా ఎండ బాగా అయితే కొడుతుండది. అందుకనేసి మజ్జిగ మిరపకాయలు చేయాలని మా అత్త అయితే ఇంకా మజ్జిగ మిరపకాయల కోసం అయితే మిరపకాయలు చేసేదే. కొంతమంది అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టి వేస్తారు, కానీ అట్లా చేస్తే కొంచెం కారం మిరపకాయలు ఉన్నా కారం చేస్తుంది అనమాట మజ్జిగ వేస్తే. అందుకనేసి నేను మజ్జిగ అయితే వేస్తాను. కొంతమంది అట్లా ఉప్పులో వేస్తే కొంచెం కారంగానే ఎక్కువ ఉంటాయి. ఇంకా మా ఇంట్లో ఇంకా అందరు తింటాం కాబట్టి కొంచెం కారం తక్కువ ఉండడానికే ట్రై చేయాలి కాబట్టి మజ్జిగలో నానబెడితే బాగా కారం అంతా సస్తుంది అనమాట. అందుకే మిరపకాయలు కూడా బాగా రుచి ఉంటాయి. అందుకనేసి ఇంకా మజ్జిగ మిరపకాయల కోసం అయితే మజ్జిగ చేయాలా. అప్పుడు డ్రమ్స్లో వచ్చిండ్రు కదా, పెళ్ళిళ్ళు వచ్చిండ్రు కదా, ఎట్లా వారే ఇట్లా వారా? అవు మరి మరి నువ్వు చూసిరా
అట్లా అన్నం తిన్నట్లుండు. ఎవరికో అమ్మేస్తాంలే నిన్ను. దొంగలు వస్తారు మా తినల్ల పట్టుగా. అవును వర్షం వస్తా ఫస్ట్ దొంగ లైట్ వేసిరి ఎమ్మడు ఎవరు లైట్ వేసారా. ఈ టైం అప్పుడు తినిపిస్తే రాత్రి ఊపు పండుకుంటుంది అనమాట, లేకుంటే అసలు నిద్రే పోనీదు. అందుకనేసి బాగా తినిపిస్తున్నాను. తిందు ఒక్కొక్క టైం అన్నం ఆకలి అయితే వాళ్ళతో పాటు చూసి తింటుంది. వాళ్ళేం తినుకోకుండా ఉన్నారు. ఇంకా ఈ అమ్మకి ఆకలి అవుతుందేమో అని తినిపిస్తాం. యాడా లైట్ ఆడొస్తుంది అమ్మ. గో వర్షం వస్తుంది చూడు పైన. మా అమ్మ ఏమో ఫోన్ చేస్తే పిల్లల్ని బాగా చూసుకోమ్మా, బాగా తినిపి, ఏం ప్రశస్త వీక్ ఏజ్జుడు ప్రైజ్ సన్నగా ఏజ్జుడు అని చెప్తుంది అనమాట. వీళ్ళకేమో అన్నం తినిపించేకి ఇన్ని పొడవాట్లు పడాలి. వద్దులే నీళ్ళు తీసుకొస్తారా పాపకి. ఫ్రెండ్స్ ఇంక భోజనం చేసే టైం అయిందనమాట. ప్రమిళ ఇప్పుడు ఉన్న పాత్రలన్నీ గడిగేస్తుంది. ఇంక భోజనం చేసిన తర్వాత ఏమైనా ఉంటే పొద్దునాకి ఇంకా అదే కాదు పెరుగు ప్యాకెట్లు అవి టైం అవుతుంది. మరి వర్షం పడితే బంద్ చేస్తారు కదా. ఎందుకంటే ఫ్రెండ్స్ అవి మజ్జిగ మిరకాయలు అన్నారు కదా, వాటికి మజ్జిగ బాగా చిలికి మజ్జిగ నీళ్ళగా చేసి వాటిని అన్నింటినీ రాత్రి అంతా ఉప్పు మజ్జిగ వేసి కలిపి నానబెడితే మంచిగా నానతాయి అనమాట. చల్ల మిరపకాయలు బాగుంటాయి. నేనేమో వీళ్ళు తెచ్చిండ్రు అనుకుంటే కానీ మా అమ్మ పాలు ఒకటి తెచ్చింది, మర్చిపోయినట్లుంది. మర్చిపోయేది అప్పుడే మర్చిపోయినే ప్రతాప్ గారిని చెప్పు తర్వాత. కానీ నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలంటే కాదు, ఇంకా టైం అవుతుంది. తొందర పోయి తీసుకొని రా. సో అదే అబ్బా మొత్తానికి 3 nights అంతేనా, 3 రాత్రులు నానబెట్టాలి. 3 రాత్రులు అంటే నైట్ నానబెట్టడం రాత్రి అంతా, పగలు ఎండబెట్టడము, మళ్ళీ రేపు నైట్ అంతా నానబెట్టడము, మళ్ళీ ఆ పగలు, అట్లా 3 రాత్రులు నీట్గా చేసేస్తే ఓమా మా ప్రైజ్ మాట్లాడిస్తుంది. సో మూడు రోజులు మంచి రాత్రి అట్లా 3 రాత్రులు చేసి పెట్టేస్తే నీట్గా చాలా బాగుంటాయి అనమాట. కారం ఏదైనా కారం ఉంటే కూడా బ్యాలెన్స్ అయిపోతుంది, టేస్టీ వస్తాయి అనమాట. సో ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మరి అన్నం తిన్న తర్వాత మీరు నానబెట్టేస్తారా మిరపకాయలని? యాక్చువల్ కొంచెం కారం ఉన్న మిరపకాయలని చేస్తున్నారు, అదే ప్రాబ్లము. కొంచెం మనం మజ్జిగ ఎక్కువ వేసి మంచిగా చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ తిరుగుమా ఆడ చూడండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే ఇంకా గుడ్ ఫ్రైడే కంటే ఒక వారం ముందు మట్టల పండుగ అయితే జరుగుతుంది అనమాట. చాలా బాగా చేస్తారు. పిల్లలు అయితే ఇంకా మట్టలు పట్టుకొని అయితే చర్చి చుట్టూ తిరిగి బాగా ఊరంతా తిరుగుతారు. అందుకనేసి ఇంకా ప్రశస్త వాళ్ళ కోసం అయితే మా అత్త మట్టలు తెచ్చిచ్చి అప్ప ఊడిదే బాగుండదు. మా ఫ్రైజ్ సూపర్ ఉండదు అందరికంటే. వీటికి కలకంబరాలు కానీ బురుగులు కానీ పెడితే బాగా కనిపిస్తుంది. ఇంకా అందుకనేసి మా ప్రశస్త వాళ్ళని అయితే రెడీ చేసామే. మీరు పోండి, ఇంకా అందరూ వేరు చూడు, మంది పిల్లలలో అందరూ వారి, మీరు కూడా మట్టలు తీసుకొని పోండి. అటు పోయినాక అందరు ఇట్లా పట్టుకొని అంతా అయిపోయిన తర్వాత ఫోటోలు దిగుతారు. నేను సంవత్సరం ప్రశస్త ఫ్రెండ్స్నే ముందుండి, ఈ సంవత్సరం హ్యాండిల్ పడతారో కూడా తెలియదు. ఫోటోలు ఇంకే ఇది పట్టుకో ప్రిన్స్, అట్లా చక్కగా ఉండేది పట్టుకుంటే ఏమి ఇబ్బంది లేదు నీకే. నువ్వు అసలు నడిచే చాలు, నీకు పట్టుకునేంత వయసు వచ్చలేదులే. పట్టుకోడాడి అందరికి హ్యాపీ సండే చెప్పండి. అక్కడ అమ్మో హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి డాడీ. హాయ్ హాయ్. ఇంకా ఫోన్ మరి మన సంగ వేరండి నీకే ఫోన్ ప్రశస్త. బాగా పట్టుకోండి. మా అత్త కూడా పోయింది ప్రైజ్ తోలుకొని. దావీదు సుతునికి వస్తున్నా, మరియ కుమారునికి వస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి చూడండి ఎంత చిన్న డబ్బాలో వేసింది ఆ బియ్యము. ఎందుకు వేసినావు అంటే ఎందుకో నాకు కూడా చెప్పలేదు. కానీ
ఊరికే వేస్తే ఎవరైనా బియ్యం పెద్ద డబ్బాలో వేస్తారు, లేదంటే మంచి ఒక సంచిలో ఏమైనా పెడతారు, కానీ ఆ డబ్బాలో పెట్టింది చూడండి. వంట లేటా ఏంటి? ఇంకేం లేదు, బియ్యం నానబెట్టి అన్నానికి పెట్టాలి. ఇంకా రెండు నాకు కూడా వాటర్ కొంచెం. నాకు చాలా కోపం వస్తుంది ఇంట్లో వచ్చి ఎందుకు కోపం వస్తుంది? ఏ పొద్దు మునిగితే ఫ్రిడ్జ్లో నేనే పెట్టాను, నీళ్ళు అసలు నీళ్ళే పెట్టు మరి తాగుతావు పెడతావు ఉత్తు వాటిలో. మామూలుగా నేను కూడా అప్పుడప్పుడు నీళ్ళు నింపి పెడతాను బాటిల్లో, నాకు పట్టించుకోవా? చల్లగా తాగుతావా? తాగు, నువ్వు తాగు బాబు, అలసిపోయింటావు. ఏమన్నా ఫోటో కనిపించదు లోపల పెట్టినాలే. తొందరగా కరెంట్ గిట్ల పోతే ఇబ్బంది, బయట క్లైమేట్ ఎటనో ఉంది. పెట్టేనా లేటా? చికెన్ చేసి మనకి మటన్ కూడా ఉడుకుతున్నది, అన్నం చేయాల. ఇంకా మా అత్త అయితే సొద్దరట్టు చేయడానికి అయితే పిండి అయితే మళ్ళీ ఇసిరించుకొని వచ్చిందనమాట. అన్న అయితే రెడీగా అయితే పెట్టుకొని ఇంకా బయట అయితే కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలు చేయడానికి పిండి ఇంకా అన్న అయితే రెడీగా పెట్టుకునేదే. నేను తినాలా లేదు, నేను మొన్న అయిపోయింది, నిన్న ఒక్కటే పువ్వు వండింటే పిండి సిరుచుకొచ్చినారానే ఇవాళ సిరుచుకొని వస్తున్నాయి. రట్లు లేదే ఉండము. ఇంకా రట్టు తింటేనే ఇంకా ఈ ఎండాకాలం కాబట్టి రట్టే తింటాము. అన్నం తినిపోతే కొంచెం తినే లోపల తిరుగుదు కాదనమాట, నిల్లు నీళ్ళు అనిపిస్తుంది. రొట్టె అనరా, రొట్టె 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 ఫస్ట్ రొట్టె అన్న తర్వాత రొట్టె వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వదు, కనీసం ఏంది రొట్టె 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 సద్ద రొట్టె. అర్థం అవ్వాలి కదా. మా మామ అయితే నేను కూడా రొట్టె తింటేనే కొంచెం అన్నం తింటాము, ఇంకా అట్లా నీళ్ళు తాగుతాము. అదే అన్నం అనుకోండి, ఇది తినే లోపల నీళ్ళు అనిపిస్తుంది. ఈ ఎండాకాలం పెళ్ళిళ్ళకి వెళ్ళినా బాధే, ఇంటికాడ వేడి వేడి తినాలన్నా బాధ అనమాట. కొన్ని నీళ్ళు తాగే లోపల కడుపు నిండుతుంది. ఏదైనా కూడా చల్లగా అయిన తర్వాత తినాలనిపిస్తుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా తినాలనిపిస్తుంది లేండి. ఇంకా ఈ సంవత్సరం ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు అయితే లేవు మా అమ్మ వాళ్ళ తరఫు నుంచి. ఇంకా ఈ ఊర్లో ఉంటే ప్రతాప్కి సంబంధం లేండి. మనము వీధిలో ఎవరి పెళ్ళి జరిగినా ఇట్లా మౌనంగా నిలబడి అక్షంతలు వేసి ఇంట్లో ఆడ రోడ్డు దగ్గర అయితే అక్షంతలు వేసి అయితే వస్తాం. కానీ ఇంకా ప్రతాప్ అంటావా ఇంక అన్ని ఎవరు పెళ్ళిళ్ళు ఉంటే ఇంక మాతో పోవాలా, మనోళ్ళే కాబట్టి పోయి రావాలా అని అంటారనమాట. ఇంక మా వినోద పంతోటి వాడు కానీ ప్రతాప్ ఎక్కువ వేది పెళ్ళిళ్ళకి. ఎందుకంటే అట్లా అంటే ఏమంటారు, మా అయితే అందరు మనోళ్ళు కాబట్టి ఖచ్చితంగా పోవాలా. ఇంకా నాన్నబోడు మీ మామోడు తాను బాకుంటే ఎట్లా అని అంటారు అనమాట. ఇంక ఎండాకాలం వస్తే ఒకటే పెళ్ళిళ్ళే ఇంకా